హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే బాలరాముడి విగ్రహాన్ని ఆలయ గర్భగుడిలోకి చేర్చారు. 5 ఏళ్ల వయసులో ఉన్న రాముడు నిలుచున్న రూపంలో దర్శనమిస్తున్నారు. బాలరాముడి విగ్రహానికి ఈ నెల 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. వాస్తవానికి గర్భాలయంలో ప్రాణప్రతిష్ఠ కోసం 3 విగ్రహాలను సిద్ధం చేయించారు ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు. వాటిల్లో కర్ణాటకకు చెందిన శిల్ప కళాకారుడు అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పం గర్భగుడిలో కొలువుదీరనుంది. ఈ విగ్రహానికి కోట్లాది మంది భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు. మరో 2 రోజుల్లో ప్రాణప్రతిష్ఠ జరుపుకోనున్న ఈ బాలరామయ్య రూపాన్ని తొలిసారిగా ప్రపంచానికి చూపించారు. 5 అడుగుల ఎత్తున్న బాలరాముడి విగ్రహాన్ని ప్రస్తుతం ముఖం కనిపించకుండా పసుపు గుడ్డతో కప్పి ఉంచారు. ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం ఏంటంటే, అయోధ్య బాలరాముడి విగ్రహం తయారు చేసిన శిల రామదాసు అనే రైతు పొలంలో దొరకడం. ఆ కృష్ణశిలతోనే అరుణ్ యోగి ఈ విగ్రహాన్ని చెక్కారు. అయోధ్యలోని గురువుల సమక్షంలో శిలను పరీక్షించిన తర్వాత విగ్రహం తయారీకి ఇదే శిలను వాడాలని నిర్ణయించారు. అప్పుడు పని మొదలుపెట్టిన అరుణ్ విగ్రహాన్ని అద్భుతంగా రూపొందించారు. 51 ఇంచుల పొడవు, 150 కేజీల బరువుతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. నల్లని కలువ తామరపై 5 ఏళ్ల బాలరాముడి రూపంలో మూల విరాట్ను చెక్కారు. కాశీకి చెందిన జ్ఞానేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ బాలరాముడి విగ్రహానికి ప్రత్యేక పూజలు జరగబోతున్నాయి. అనంతరం సుముహూర్తంలో విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించబోతున్నారు. ఈ గర్భగుడిని కూడా అద్భుతంగా డిజైన్ చేశారు. సూర్యకిరణాలు గర్భగుడిలో పడేలా రూపొందించారు. విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో జనవరి 19 నుండి అయోధ్య ఆలయానికి భక్తులను అనుమతించడం లేదని చెప్పారు అధికారులు. ప్రతిష్టాపన కార్యక్రమాలు, కొందరు అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్తో భక్తులను అనుమతించడం లేదని చెప్తున్నారు. జనవరి 23 నుంచి తిరిగి యథావిధిగా భక్తులకు అనుమతి ఉంటుందని ప్రకటించారు. అయోధ్య రామ మందిరం గర్భగుడిలో బాలరాముడిని చూసేందుకు భక్తులంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు.